నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో జనరల్ సైన్స్ సంబంధించి బయాలజీలో వైరస్లు అనే అంశం గురించి తెలుసుకుందాం. వైరస్ అనే పదము లాటిన్ భాషా పదం. వైరస్ అనే పదానికి మూలం భాష లాటిన్ భాషలోని లాటిన్ భాష నుంచి వైరస్ అనే పదము వచ్చింది. మరి ఈ వైరస్ అనే పదానికి అర్థము విషం లేదా వీనం. వైరస్లను జీవరసాయనికంగా వ్యాధిని కలిగించే న్యూక్లియో ప్రోటీనులుగా చెప్పవచ్చు. జీవరసాయన భాషలో ఎట్లా చెప్పవచ్చు? వ్యాధిని కలిగించే న్యూక్లియో ప్రోటీన్లుగా చెప్పవచ్చు. వైరస్లను అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. వైరస్లను అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అని అంటారు. చూడండి తర్వాత, ఇవి స్వేచ్ఛగా జీవ లక్షణాలను ప్రదర్శిస్తూ జీవించలేవు. అంటే వైరస్లు వేరే వాటితో సంగత్యం చెందకుండా స్వేచ్ఛగా ఒకటే జీవించలేవు. అవి జీవించాలంటే ఏదో ఒక పదార్థం కావాలి వాటికి. వైరస్లలో కణ వ్యవస్థ లోపించి ఉంటుంది. అందుకే ఇవి అకణజీవులు. వైరస్లు కణజీవులా అకణజీవులా అని మనకు బిట్ అడిగినప్పుడు వైరస్లు అనేవి అకణజీవులు. పరిపూర్ణంగా ఉండే వైరస్ను వీరియాన్ అని అంటారు. వైరస్లు సూక్ష్మాతి సూక్ష్మ జీవులు కావడం వల్ల బ్యాక్టీరియాలను వడపోసే కాగితం నుంచి కూడా బయటకు రాగలవు. అంటే మనం బ్యాక్టీరియాలను వైరస్లను వడపోస్తే బ్యాక్టీరియా కంటే చిన్నగా ఉండడం వలన వైరస్లు వడపోత కాగితం నుంచి కూడా బయటికి వస్తాయన్నమాట. నెక్స్ట్, వైరస్లను రకరకాల ఆకారాల్లో వ్యవస్థితమవుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ ఇటుక ఆకారంలో ఉంటుంది. వైరస్లలో జన్యు పదార్థంగా ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఏదో ఒకటి మాత్రమే వ్యవస్థితమవుతుంది. సందర్భానుసారంగా వైరస్లు నిర్జీవ సజీవ లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. సందర్భానుసారంగా వైరస్లు చచ్చిపోతూ కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు నిర్జీవ లక్షణాలు, బతికి ఉన్నప్పుడు సజీవ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. వైరస్లను నిర్జీవులకు సజీవులకు మధ్య సంధాన సేతువులుగా భావించవచ్చు. మనకి ఇక్కడ నిర్జీవులకు సజీవులకు మధ్య సంధానకర్తలు అంటే వైరస్లుగా కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే చూడండి, నెక్స్ట్, వైరస్లలో 4 రకాల జన్యు పదార్థాలు ఉంటాయి. అవి ద్విపోచయుత డిఎన్ఏ, దీన్నే అడినో వైరస్ అంటారు. రెండవ రకం ఏకపోచయుత డిఎన్ఏ అంటే కోలీఫేజ్ వైరస్. నెక్స్ట్, మూడవది ద్విపోచయుత ఆర్ఎన్ఏ అంటే రియో వైరస్. నాలుగవది ఏకపోచయుత ఆర్ఎన్ఏ అంటే టొబాకో మోజా. ఈ విధంగా వైరస్లు 4 రకాలైన జన్యు పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ 4వ రకమైనటువంటి ఈ ఏకపోచిత ఆర్ఎన్ఏ టొబాకో మొజాయిక్ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్లలో కూడా ఉంటుంది. వైరస్ల వల్ల మొక్కలు, జంతువులు, మనుషుల్లో వ్యాధులు కలుగుతున్నాయి. మనుషులకే కాదు, మొక్కలకు వస్తున్నాయి. అలాగే జంతువులకు కూడా ఈ వైరస్ల వల్ల రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వైరస్ మన పైన ప్రభావితం చూపుతూ ఉంది. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం వైరస్ల గురించి. వైరస్ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు చూద్దాం. టొబాకో మొజాయిక్ వ్యాధి, బొప్పాయి ఆకు ముడత తెగులు, బెండలో అయితే పసుపు పచ్చ. ఈ విధంగా అంటే టొబాకోలోనేమో మొజాయిక్ వ్యాధి వస్తుంది, బొప్పాయి ఆకుకైతే ముడత తెగులు వస్తుంది, బెండలో అయితే పసుపు పచ్చ తెగులు వస్తుంది. ఈ నెల మొజాయిక్ వ్యాధి, రైస్ టు గ్రో వ్యాధి, టొమాటోలో ఆకుముడత వ్యాధి మొదలైనవి వైరస్ల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధులు అన్నమాట. అలాగే మానవుల్లో ఈ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు చూస్తే చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్,
మీజిల్స్, రేబీస్, ఎయిడ్స్, కోవిడ్-19, హెపటైటిస్ బి లాంటివి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కోవిడ్-19 వల్ల మన ప్రపంచమే తలక్రిందులుగా మారిపోయింది. అంత ప్రభావితమైనవి అన్నమాట మన వైరస్లు. కలుషితమైన గాలి, నీరు, ఆహారం ద్వారా ఈగలు, దోమలు లాంటి వాహకాల ద్వారా మనుషుల్లో వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్ వ్యాపించాలంటే మనకు వాహకాలుగా ఈగలు, దోమలు ఉంటాయన్నమాట. అందుకే అలాగే కలుషితమైన గాలి, నీరు, ఆహారం ఇవన్నీ కూడా వైరస్లను వ్యాప్తి చేయడానికి దోహదపడుతూ ఉంటాయి. అందుకే మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు. అదే మొక్కల్లో అయితే వైరస్ వ్యాప్తి కాండ ఛేదనాల ద్వారా, విత్తనాలు, దుంపలు లాంటి శాఖీయ ప్రత్యుత్పత్తి భాగాల ద్వారా, ప్రధానంగా రసం పీల్చే కీటకాల ద్వారా జరుగుతుంది. మొక్కల్లో అయితే వైరస్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ వైరస్ అనే అంశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. క్రింది వాటిలో బ్యాక్టీరియాలపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న వైరస్లు ఏవి అంటే ఆన్సర్ బ్యాక్టీరియోఫేజులు. రెండవ ప్రశ్న, స్పైక్స్ లాంటి బాహ్య అమరికలు ప్రదర్శించే వైరస్ల కవచంలోని ఉప ప్రమాణాలు అంటే ఆన్సర్ పెప్లోమియర్లు. మూడవ ప్రశ్న, ప్రోటీన్ కవచరహిత వ్యాధికారక ఆర్ఎన్ఏ అణువులు ఏవి? ఆన్సర్ వైరాయిడ్లు. నెక్స్ట్ బిట్, కింది వాటిలో వైరస్ వల్ల సంక్రమించే వ్యాధులేవి? ఎబోలా, ఎయిడ్స్, సార్స్. ఎబోలా వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, సార్స్ వ్యాధి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఇంకా కొన్ని చూద్దాం. అతిధేయ కణంలో వైరస్ ఆర్ఎన్ఏ ప్రతికృతి జరిగే ప్రదేశము ఏది? వైరస్ల వల్ల మొక్కల్లో కనిపించే సాధారణ వ్యాధి లక్షణాలు. ఆన్సర్ క్లోరోసిన్, మొజాయిక్, నైక్రోసిన్. ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ బిట్, వైరస్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వైరస్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ లూయి పాశ్చర్ గారు మొదటగా ఉపయోగించారు. నెక్స్ట్ బిట్, మ్యాడ్ కౌ వ్యాధిని కలిగించే కారకాలు. మ్యాడ్ కౌ అనే ఈ వ్యాధిని కలిగించే కారకాలు. ఆన్సర్ వైరాయిడ్లు. నెక్స్ట్ బిట్, రేబీస్ వైరస్ ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ బుల్లెట్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్, కొన్ని రకాల వైరస్లు క్యాన్సర్ను కలిగిస్తాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? కొన్ని రకాల వైరస్లు క్యాన్సర్ను కలిగిస్తాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? డల్ బెకో అనే ఆయన చెప్పారు. నెక్స్ట్ బిట్, హైడ్రోఫోబియా కలిగించే వైరస్. హైడ్రోఫోబియా అనే వ్యాధిని కలిగించే వైరస్. ఆన్సర్ రేబీస్ వైరస్. నెక్స్ట్ బిట్, బ్యాక్టీరియా ఫేజుల్లోని జన్యు పదార్థం. ఆన్సర్ ఎస్ఎస్డిఎన్ఏ. నెక్స్ట్ బిట్, WHO నిర్దేశించిన ప్రకారం క్రింది వాటిలో కరోనా వైరస్ డిసీజ్ 19 సర్వసాధారణ లక్షణాలు. ఆ లక్షణాలు ఏమేమిటంటే జ్వరం, పొడిదగ్గు, అలసట. ఈ 3 లక్షణాలను కోవిడ్-19 యొక్క సర్వసాధారణ లక్షణాలుగా WHO వారు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ బిట్, వైరస్ కేప్సిడ్ దేనితో నిర్మితమవుతుంది? ఆన్సర్ ప్రోటీన్తో నిర్మితమవుతుంది. నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్,
డెంగీ జ్వరానికి వాహకంగా పనిచేసే దోమలు. డెంగీ జ్వరానికి వాహకంగా పనిచేసే దోమలు. ఆన్సర్ ఏడిస్ దోమ. ఏడిస్ దోమ. నెక్స్ట్ బిట్. పోలియో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలియో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ సాల్క్. సాల్క్ అనే శాస్త్రవేత్త పోలియోకు వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. ఇది వైరస్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.